నిన్న సాటర్డే ఎపిసోడ్‌లో అందరూ వాళ్ళ లవ్ స్టోరీస్ గురించి చెప్తున్నప్పుడు, నిఖిల్ చెప్తున్న లవ్ స్టోరీని వింటే ఎవరికైనా సరే కళ్ళెమ్మట నీళ్లు కారాల్సిందే. ఎందుకనంటే, గత 6 ఏళ్లుగా ముఖ్యంగా బుల్లితెర అంటే టీవీ షోస్ చూసిన వాళ్ళకి నిఖిల్, కావ్య ఒక బ్యూటిఫుల్ పెయిర్ అని తెలుస్తుంది. ఎందుకంటే ఏదైనా డాన్స్ షో అయినా, లేకపోతే ఏదైనా ఒక కపుల్ షో అయినా, ఏ షో అయినా సరే నిఖిల్ ఉంటే పక్కన కావ్య, కావ్య ఉంటే పక్కన నిఖిల్ ఉండేవాడు. బట్ ఒక 6 మంత్స్ నుంచి వాళ్ళిద్దరు దూరమైపోయారు. ముఖ్యంగా 'స్టార్ మా' సీరియల్‌లో వచ్చిన 'ఊర్వశి రాక్షసు' సీరియల్ స్టార్ట్ అయింది. ఆ స్టార్టింగ్ వాళ్ళు బానే ఉన్నారు. తర్వాత ఆ సీరియల్ మధ్యలో వాళ్ళిద్దరికీ విభేదాలొచ్చాయి. ఎందుకొచ్చాయి, ఏంటి అనే విషయాన్ని పక్కన పెడితే, ఇప్పుడు నిఖిల్ ఓపెన్ హార్టెడ్‌గా ఐ యామ్ సారీ, నువ్వే నా భార్యవి. నువ్వు నా తల్లి తర్వాత నా తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించే నా అమ్మవి అని చెప్పాడు. నువ్వు తిట్టినా, కొట్టినా, ఏం చేసినా నేను మళ్ళీ నీ ముందే ఉంటాను. నువ్వు మాట్లాడకపోయినా పర్లేదు. నా పక్కనుంటే చాలు అని చెప్పేసి రిక్వెస్ట్ చేశాడు. అందరూ కూడా వాళ్ళిద్దరి ప్రేమను కలవాలని అనుకున్నారు. కానీ ఆ ఎపిసోడ్ అయిన ఒక 1 అవర్ తర్వాత కావ్య ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఒక పోస్ట్ పెట్టింది. నిజంగా ఆ పోస్ట్ చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే. ఏంటి అంటే కొంతమంది వాళ్ళ మొఖానికి ముసుగులేసుకొని పక్క వాళ్ళని వెర్రోళ్ళని, అమాయకుల్ని చేసి ఆడిస్తూ ఉంటారు. క్రమక్రమంగా వాళ్ళ ఒక ముసుగులు తొలగిపోతూ ఉంటాయి. వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడుతుంటాయి. జస్ట్ వాళ్ళ మాస్క్ క్లీన్ చేస్తే సరిపోతుంది. అంతా అయిపోతుంది. వాళ్ళలో ఉన్న నిజ స్వరూపం బయటకొస్తుంది అంటూ నిఖిల్ గురించి కాకపోయినా నెగెటివ్‌గానే తను స్పందించడం జరిగింది. లేకపోతే ఆ పోస్ట్ ఆ సమయంలో తను పెట్టాల్సిన అవసరం లేదు. సో, మొత్తానికైతే మాత్రం నిఖిల్, కావ్య ఇద్దరు మళ్ళీ కలవాలని మనందరం కోరుకుందాం. ప్రస్తుతానికైతే కలిసేటట్టేం కనిపించటం లేదు. కానీ నిఖిల్ మాత్రం ఇంక కావ్య గురించి వదిలేసి తన గేమ్ తను ఆడి, బయటకొచ్చిన తర్వాత తనని ఒప్పించే ప్రయత్నం పెద్దవాళ్ళతో చేస్తే బావుంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.